ఓకే, సో నిన్న మనము సో బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అండ్ చిన్న ప్రోగ్రామ్ చేసుకున్నాము అండ్ ప్రింట్ అంటే బేసిక్ ప్రింట్ ఎలా చేయాలన్నది చూసుకోము కదా. సో ఈరోజు జస్ట్ ప్రింట్లో ఇంకొక చిన్నవి 2 పెండింగ్ ఉన్నాయి. సో అవి చెప్పుకుని అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, సో నిన్న మనము ఒక సెట్ ఆఫ్ నేమ్స్ ప్రింట్ చేయాలి అనుకో, మనం జస్ట్ ప్రింట్కి ఫర్ ఎగ్జాంపుల్ test1 ఇలా కామా పెట్టుకుని తీసుకున్నాం కదా. సో test2 శాంపుల్ నేమ్స్ ఏదోటి ఇస్తున్నాను, test3. ఓకే, సో ఇదొక ప్రోగ్రామ్ అండ్ మనకి ఓ సారీ రైట్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు యూ గైస్? Cool. ఓకే, సో జస్ట్ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను జస్ట్ లైక్ నిన్నట్లాగానే. ఓకే, సో మనకి ఇది రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సో జస్ట్ మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో అవి డిస్ప్లే అవుతున్నాయి అంతే. ఓకే, నేను ఇంకొక ప్రింట్ ఇచ్చాను అనుకో, సో ఈ ప్రింట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి 2 టైమ్స్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనము ఈ వీటితో పాటు నిన్న అంటే నెక్స్ట్ ప్రింట్ది బై డిఫాల్ట్ 2 ప్రింట్స్ ఉన్నప్పుడు ప్రింట్ ఎప్పుడు ఇది ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళి నెక్స్ట్ ప్రింట్ వచ్చినప్పుడు దాని తర్వాత లైన్లో మాత్రమే ప్రింట్ చేస్తుంది. అలా కాదు, నాకు సేమ్ లైన్లో ప్రింట్ చేయాలి అంటే నిన్న ఒకటి వాడుకున్నాము. సో ఎండ్ అంటే ఈ ప్రింట్ యొక్క ఎండ్ని నేను జస్ట్ ఎంటీ పెట్టేస్తాను. ఇప్పుడు ఏమైంది? సో నెక్స్ట్ వచ్చేసింది. సో ఇక్కడ ఎండ్ని స్పేస్ ఇద్దాం. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఈ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రింట్కి ఉన్న ఎక్స్ట్రా ప్రాపర్టీ ఇది. ఓకే, ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇవన్నీ ప్రింట్ చేసి బై డిఫాల్ట్ దీనికి ఉన్న నేచర్ ప్రకారం మనం ఎండ్ ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ వేరే నెక్స్ట్ ప్రింట్ ఏదొచ్చినా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ లైన్లో కాదు, దీన్ని పక్కనే ప్రింట్ చేయాలంటే మనం ఎండ్ అని ఒక కీ వాడి ఈక్వల్ టు మనం ఇక్కడ ఏది ఇస్తే అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైఫెన్ ఇచ్చాను అనుకో, సో మనకేముంది, సో ఇది ప్రింట్ అయ్యి హైఫెన్ ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకటే ఉన్నది ప్రింట్, నేను ఒకటే ప్రింట్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ ఎండ్ కూడా నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ నేమ్స్ ఏవైతే 3 నేమ్స్ ఇచ్చానో 3 టెక్స్ట్స్ ఇచ్చానో అవి ఎలా ప్రింట్ అవుతున్నాయి? విత్ స్పేస్ డిఫరెన్సెస్ ప్రింట్ అవుతున్నాయి కదా. test1 స్పేస్ test2 స్పేస్ test3. ఓకే, ఇలా కాకుండా నేను ఒక సెపరేటర్ వాడదాం అనుకుంటున్నాను. సో దానికి ఇప్పుడు ఎండ్ని హ్యాండిల్ చేయడానికి ఈఎండి అని చెప్పి ఉంది, సెపరేటర్కి సెపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హైఫన్ ఇచ్చాను అనుకో. ఓకే, సో లెట్స్ రన్ దిస్. ఏమైంది, ఏమైతే నేమ్స్ ఒక 3 నేమ్స్ ఉన్నాయో అవి మధ్యలో అది హైఫన్ పెట్టి ప్రింట్ చేసింది. ఓకే, సో మనం ఇక్కడ ఏది ఇస్తే అది, ఇక్కడ నేను 2 హైఫన్స్ ఇచ్చాను. ఓకే, అండ్ స్పేస్ కూడా ఇచ్చాను, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే దిస్ ఈజ్ అ సెపరేటర్ బిట్వీన్ దీస్ నేమ్స్. ఓకే, ఈ నేమ్కి మధ్యలో మధ్యలో ఏదైతే డిస్ప్లే చేయాలో మనం మెన్షన్ చేయొచ్చు. ప్రింట్కు ఉన్న అనదర్ ప్రాపర్టీ ఈజ్ సెపరేటర్. ఓకే, ఇంతకుముందు ఉన్న ప్రాపర్టీ ఎండ్, ఈఎండి. ఓకే, సో ఈఎండి పర్పస్ ఏంటి, ఈ ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రింట్ ఏమవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది. సో వెదర్ బై డిఫాల్ట్ నెక్స్ట్ లైన్కి ఇచ్చేస్తుంది నెక్స్ట్ ప్రింట్కి వెళ్తే కనుక, లేదు నెక్స్ట్ లైన్ కాదు నాకు వేరేది ఏదన్నా ప్రింట్ చేయాలి అంటే కనుక అది ప్రింట్ చేసి మిగతా ఫర్దర్ ఏ ప్రింట్స్ వచ్చినా కానీ అది ఇలా చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ప్రింట్ రాద్దాము. జస్ట్ కాంబినేషన్కి మనం సెపరేటర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఏంటి ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ కాకుండా మనకి సో ఎండ్ కూడా వాడుకొని మనం ఇదే లైన్లో ఇచ్చుకుందాము అంటే కనుక సో వీ కెన్ ఆల్సో డూ దిస్. ఏమైంది, test1 test2 test3 స్పేస్ test1. ఓకే,
సో జస్ట్ డిఫరెంట్ మీకు ప్రోగ్రామింగ్లో అక్కడక్కడ ఇవి కనిపిస్తాయి కనుక దీస్ ఆర్ ద అంటే వీటి పర్పస్ వచ్చి ఇది. ఓకే, దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ నేమ్ని ఒక 10 టైమ్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 10 టైమ్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా నేనేం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సో టెస్ట్ అనే నేమ్, ఓకే, test1 అనే నేమ్ని, లేదంటే మన ఎవరున్నారు, తన్మయ్ ఉన్నాడు, తన్మయ్ నేమ్ని ప్రింట్ చేద్దాం. ఓకే, తన్మయ్. ఓకే, సో దీన్ని 10 టైమ్స్ నేను ప్రింట్ చేయాలి అంటే కనుక నార్మల్గా నేను ఎన్నిసార్లు 10 టైమ్స్ రాసుకోవాలి కదా ప్రింట్ని. ఓకే, సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎన్నిసార్లు అనుకుంటానో ఇన్నిసార్లు నాకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు తన్మయ్ కాదు, ఓకే, తన్మయ్ కాదు, పూజిత్ నేమో నేను డిస్ప్లే చేయాలి అనుకున్నాను అనుకో. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ తన్మయ్ ఉన్న ప్లేస్లో పూజిత్ని రీప్లేస్ చేయాలి. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ మార్చి, ఇక్కడ కూడా మార్చి, ఇక్కడ కూడా, అండ్ మిగతా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు నేను మాన్యువల్గా ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు రన్ చేస్తే కనుక ఇట్లా గివ్ పూజిత్ నేమ్. ఓకే, సో మరి ఇప్పుడు ఇది 100 టైమ్స్ ఉంది అనుకో. అప్పుడు ఏం చేయాలి, 100 టైమ్స్ ఒక నేమ్ డిస్ప్లే చేసి మళ్ళీ నేను 100 టైమ్స్ వేరే వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయాలి అంటే మళ్ళీ నేను ప్రతి ప్రింట్కి నేను ఆ నేమ్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఓకే, నాకు సింపుల్గా అయిపోతే బాగుంటుంది కదా, ఇంత టైం తీసుకోకుండా, ఇంత మాన్యువల్ వర్క్ లేకుండా. ఓకే, దానికి మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈ నేమ్ ఏదైతే ఉందో ఓకే దాన్ని కంప్యూటర్కి రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఇచ్చేయచ్చు. అంటే కంప్యూటర్లో మనం స్టోర్ చేయొచ్చు దీన్ని. ఓకే, స్టోర్ చేయడం అంటే టెంపరీ స్టోరేజ్ అనమాట. సో జస్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి ఒక రెఫరెన్స్లా మార్చుకుని సో దాన్ని కంప్యూటర్లో రిజిస్టర్ చేసుకోమంటాం. సో దానికి ఎలా చేయాలి అంటే మనము ఈ పూజిత్ అనేది ఏంటి, ఒక నేమే కదా, జస్ట్ ఒక నేమ్. ఓకే, దానికి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ పూజిత్ నేను కాపీ చేస్తున్నా, కాపీ చేసి అంటే ప్రింట్ కన్నా పైన కాపీ చేసి ఈ పూజిత్ అనే నేమ్ని ఈక్వల్ టు నేమ్ అనే ఒక రెఫరెన్స్కి ఇస్తున్నా. ఓకే, సో పూజిత్ ఐఎమ్ అసైనింగ్ టు నేమ్, ఇది నేను పెట్టుకున్న పేరు, ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ రిఫరెన్స్ అనేది టెస్ట్ నేమ్ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, జస్ట్ నాకు మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పూజిత్. ఓకే, సో ఇలాగా ఏదైనా పెట్టుకోవచ్చు, నాకు మీనింగ్ఫుల్గా ఉండటం కోసం పెట్టుకున్నది. సో ఇక్కడ ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే పూజిత్ అనే టెక్స్ట్ని, ఓకే, పూజిత్ అనే టెక్స్ట్ని నేను ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకుని రెఫరెన్స్కి నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు అంటే అసైన్ చేస్తున్నాను. సో పూజిత్ ఈజ్ బీయింగ్ అసైన్డ్ టు రెఫరెన్స్ నేమ్. ఓకే, దీన్ని మనం రెఫరెన్స్ ఆర్ దీన్ని ఇంకోలా ఏం చెప్పొచ్చు అంటే మనం కామెంట్స్ రాసుకోవచ్చు కదా. సో ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు కాబట్టి సో నేమ్ని మనం ఎయిదర్ రెఫరెన్స్ అనొచ్చు ఆర్ ఎల్స్ వేరియబుల్ అంటాం. ఓకే, సో ఈ రెఫరెన్స్ ఎప్పుడైతే సిస్టమ్ ఈ నేమ్ని అంటే ఈ లైన్ చూస్తుందో అది ఏం చేస్తుందంటే దానికి ఏం అర్థమవుద్ది అంటే ఓకే పూజిత్ అనే దాన్ని నేమ్ అనే రెఫరెన్స్కి అసైన్ చేశారు అంటే అప్పుడు ఏం చేస్తుందంటే నేమ్ అనే పేరు మీద ఒక బ్లాక్ క్రియేట్ చేసుకుని పూజిత్ అనే దాన్ని అందులో స్టోర్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ యూజ్ యాజ్ ఎ కంటైనర్ ఆర్ ఎ బాక్స్. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకుంటే
సో ఇక్కడ మనం నేమ్కి పూజిత్ అని ఇచ్చాం. ఓకే, సో ఎప్పుడైతే కంప్యూటర్ ఈ లైన్ వరకు వస్తుందో ఇది ఏం చేస్తుంది అంటే ఈ లైన్ని ఓకే పూజిత్ అనే ఒక డేటాని నేమ్ అనే రిఫరెన్స్కి అసైన్ చేస్తాము. సో ఇది అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ మెమరీలో మనకది కనిపిస్తుంది. ఇంటర్నల్ మెమరీలో ఎలా ఉంటుందంటే నేమ్ అనే పేరుతో ఈ కీతో ఒక బాక్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మెమరీలో ఒక బాక్స్ క్రియేట్ చేసి ఈ బాక్స్లో అది పూజిత్ అని సేవ్ చేసుకుంటాం. ఓకేనా, సో మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినన్నా పిలిచి ఇదిగో ఈ పేరుని నువ్వు గుర్తుపెట్టుకో అంటే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ నేమ్ని తీసుకుని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్నది నేను తర్వాత మళ్ళీ ఎలా రిట్రీవ్ చేయొచ్చు, నేను ఇందాక ఒక పేరు చెప్పాను కదా, ఆ పేరు నువ్వు చెప్పు అనగానే ఏం చెప్తారు, సో ఆ పేరులో ఏ పేరు అయితే వాళ్ళు సేవ్ చేసుకున్నారో దాన్ని చెప్తారు. ఓకే, సేమ్ వే కంప్యూటర్ కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే, సో ఇక్కడ నేమ్లో ఆల్రెడీ నేను పూజిత్ని నేమ్ అనే రెఫరెన్స్తో ఇచ్చేసాను కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ గివింగ్ పూజిత్ హియర్ ఐ కెన్ గివ్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 టైమ్స్ ఉంది కాబట్టి ఇచ్చేద్దాం. ఇంకా ఇంత ఇది తీసేసి సో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఐల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకే, సో ప్రింట్ ఏం చేస్తుంది, మనం నేమ్ అనే రెఫరెన్స్తో పూజిత్ని నేమ్ అనే రెఫరెన్స్కి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్కి రాగానే ప్రింట్ నేమ్. ఓకే, ప్రింట్ నేమ్ అంటే ఇక్కడ నేమ్కి ఆల్రెడీ ఏముంది, ఇక్కడ పూజిత్ అనే వాల్యూ ఉంది. సో పూజిత్ అనే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు నేను సో దీంట్లో సింపుల్గా తన్మయ్యది నేను నేమ్ ప్రింట్ చేయాలి అనుకో, నేనేం చేయొచ్చు, సింపుల్గా అన్ని చోట్ల మార్చకుండా సింపుల్గా ఇక్కడ నేమ్ అనే దానికి వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడున్న డేటా ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ పూజిత్ ఇట్ హ్యాస్ ప్రింటెడ్ తన్మయ్. ఓకే, సో ఈ రిఫరెన్స్ వల్ల యూజ్ అది అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఒక వాల్యూని ఒక నేమ్కి అసైన్ చేసేసి కంప్యూటర్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. నేను ఎప్పుడైతే ఆ నేమ్ రిఫరెన్స్ని నేను పిలుస్తానో నువ్వు అక్కడున్న ఆ రిఫరెన్స్తో ఉన్న డేటాని నాకు చూపించు అని చెప్పి అంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిఫరెన్స్ ఆర్ వేరియబుల్. మీకు నిన్న ఒక ఎర్రర్ వచ్చింది, అంటే నిన్న మన పూజిత్తో ఎవరో అడిగారు డైరెక్ట్ ఇందులో ఆల్ఫాబెట్స్ పెట్టుకోకూడదా అని చెప్పి. సో ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది ఏంటి, నేను డబుల్ కోట్స్లో పెట్టలేదు. నిన్న మనం ఏం చేసాము, ఓన్లీ నెంబర్స్ని మాత్రమే డైరెక్ట్గా ఇచ్చేసాము. ఏదన్నా టెక్స్ట్ ఉంది అంటే కనుక మనము కంపల్సరీ డబుల్ కోట్స్లో పెట్టుకున్నాం. ఓకే, బట్ నేమ్ అనేది ఏంటి, లెక్క ప్రకారం చూస్తే ఇది ఒక టెక్స్టే కదా. ఓకే, ఇది నెంబర్ కాదు, ఇది టెక్స్టే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ టెక్స్ట్, ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ బికాస్ వీ క్రియేటెడ్ లైక్ దిస్. ఓకే, సో దీనికి సింటాక్స్ మనం చెప్పుకుంటే ఇక్కడ దీన్ని వేరియబుల్ అని కూడా అనొచ్చు కదా. వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో వేరియబుల్ నేమ్ అంటే ఇది ఈక్వల్ టు వాల్యూ. సో వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు నేను తన్మయ్ అంటే ఒక టెక్స్ట్, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కాబట్టి నేను ఇప్పుడు ఇంకేం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, లేదంటే నేమ్కే వేరేది అసైన్ చేస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, 10 అని ఇచ్చేసాను. సో ఇక్కడ
ఇప్పుడు చూసుకుంటే నాకు ప్రింట్లో ఏం ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. అది కాదు, ముందు మనం నేమ్లో తన్మయ్ ఇచ్చాం కదా, తన్మయ్ ప్రింట్ అవ్వలేదు ఏంటి అంటే, కంప్యూటర్ అనేది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కంప్యూటర్ అనేది మనము సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏం చేసాము, తన్మయ్ని నేమ్ అనే రెఫరెన్స్కి అసైన్ చేసాం. అప్పుడు అది ఏం చేసింది, నేమ్ అనే ప్లేస్తో, నేమ్ అనే రెఫరెన్స్ నేమ్తో అదొక బాక్స్ క్రియేట్ చేసి అందులో తన్మయ్ అని చెప్పి పెట్టింది. నెక్స్ట్ ఏం చేసాము, ఈ లైన్ అయిపోగానే మనం ప్రింట్ చేసామా, లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసాము, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఏం చేసాము, అదే నేమ్ అనే రెఫరెన్స్ నేమ్కి మనం ఏం చేసాము, ఈక్వల్ టు 10 చేసాము. అంటే 10 వెళ్ళి తన్మయ్ అనే ఇక్కడ ఇంతకు ముందున్న వాల్యూని రీప్లేస్ చేసేస్తుంది. రీప్లేస్ చేసేసి నేమ్లో ఇప్పుడు ఎంత ఉంది, లేటెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో ప్రింట్ చేసేటప్పుడు ఎంత వస్తుంది, ప్రింట్ ఆఫ్ నేమ్ అన్నప్పుడు మనకి నేమ్లో లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అందుకనే మనకి 10 వచ్చింది. అదే మనము ఈ ప్రింట్ని ఇక్కడ కూడా పెట్టాము అనుకో, సో ఐమ్ డిలీటింగ్ దిస్ లైన్. ఓకే, సో ప్రింట్ని ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు తన్మయ్ అన్న తర్వాత నేను ఒక ప్రింట్ పెట్టాను. తర్వాత నేమ్ని 10కి అప్డేట్ చేశాను, మళ్ళీ ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఏమవ్వాలి, సో ఫస్ట్ మనకి నేమ్ తన్మయ్ అంటే నేమ్, ప్రింట్ నేమ్ అనగానే ఇక్కడికి వెళ్ళి దీనికి ఏది అసైన్ ఉందో చూసుకుంటుంది. సో తన్మయ్ ఉంది కాబట్టి తన్మయ్ని ప్రింట్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లైన్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, 10 అనేది తన్మయ్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, రీప్లేస్ చేసింది కాబట్టి నేమ్లో ఏముంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ తన్మయ్ ఇట్ విల్ హ్యావ్ 10 యాజ్ అ వాల్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ అన్నాను అనుకో, ఏమవుతుంది, ప్రింట్ ఆఫ్ నేమ్ అనగానే నేమ్లో లేటెస్ట్ వాల్యూ ఏముంది, 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ 10 ఇన్స్టెడ్ ఆఫ్ తన్మయ్. ఓకే, సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ని, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ మీరు ఎప్పుడు అంటే ఈ చిన్న ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళే వరకు ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైంది అంటే కనుక సో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు అన్నమాట. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మన కంప్యూటర్ ఎలా ఆలోచిస్తుందో మనం కూడా అలాగే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకుని రాసుకోవాలి ప్రోగ్రామ్ని. సో ఇప్పుడు ఓకే, మనకి ఒక రిఫరెన్స్ని వాడటం వచ్చింది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము తన్మయ్ అనేది టెక్స్ట్ రిలేటెడ్ డేటా. ఓకే, ఇట్ ఈస్ అ టెక్స్ట్ రిలేటెడ్ డేటా. ఈ టెక్స్ట్ రిలేటెడ్ డేటాని మనం ఏమంటాము అంటే దీనికి ఒక టైప్ ఉంటుంది. సో ఇది స్ట్రింగ్ అంటాం అనమాట. సో దీన్నే మనము స్ట్రింగ్, దీన్ని షార్ట్కట్లో రెఫర్ చేసేది STR అని చెప్పి రెఫర్ చేస్తాము. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ డేటా. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ డేటా. మనకి డేటా అంటే జనరల్గా ఏమవుతుంది, ఎనీథింగ్ అనమాట. ఎనీథింగ్ విచ్ వీ కెన్ స్టోర్, దట్ ఈస్ డేటా. ఓకే, ఆ డేటాలో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకో, దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇందులో నేను ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను నెంబర్ ఇచ్చినా కానీ ఇది స్ట్రింగ్ అవుద్ది. ఎందుకు, మనకి స్ట్రింగ్కి నార్మల్ నెంబర్కి తేడా ఏంటి అంటే, స్ట్రింగ్ అనే దాన్ని ఎప్పుడు మనం డబుల్ కోట్స్లో పెడతాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఎడిటర్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. నెంబర్కి ఒక కలర్ ఇస్తుంది, స్ట్రింగ్కి సెపరేట్గా ఇండికేషన్ ఇస్తుంది. ఓకేనా, ఎనీథింగ్ బిట్వీన్ డబుల్ కోట్స్ we will consider and system will consider it as a string. అదేంటి ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా అంటే, లేదు, ఆ నెంబర్ ఇచ్చారు అంటే అది నెంబర్ కింద తీసుకోవాలి అంటే వీ హ్యావ్ టు రిమూవ్ డబుల్ కోట్స్. ఓకే, ఈ డబుల్ కోట్స్లో నేను ఏం రాసినా కానీ అదే స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. స్ట్రింగ్ని, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డేటా. అండ్ స్ట్రింగ్ని మనం ఇంకోటి ఏమనొచ్చు అంటే, సో set of or sequence of characters. Character is nothing but any alphabet or any number, anything. Okay, so string కు మనం మెయిన్ ప్రాపర్టీ ఏంటి, డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఉంది కదా,
సో ఇది ఏ టైపు డేటా, ఇది జస్ట్ మనకి జనరల్ లాంగ్వేజ్లో చూసుకుంటే, అంటే మనకి జనరల్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ని మనం ఏమంటాము అంటే ఈ టెక్స్ట్ని ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము, టెక్స్ట్ కదా అని చెప్పి అంటాము. సో జనరల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ అంటాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ అంటాము. ఓకే, దీన్ని మనం జనరల్ లాంగ్వేజ్లో నంబర్, ఓకే నంబర్ అంటాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ అంటాం అనమాట. ఓకే, ఇంటీజర్, దీనికి షార్ట్ కట్ ఇంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఇంట్ అంటే ఇంట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్స్ అనమాట. సో నంబర్స్ విచ్ కెన్ బి నెగిటివ్ ఇన్ఫినిటీ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. అంటే మనకి ఇక్కడ -10 -9 ఇలా. సో ఇవన్నీ ప్లస్ ఇంక్లూడింగ్ 0, తర్వాత వచ్చి 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 0 to మైనస్, 0 to ప్లస్ అండ్ ఇంక్లూడింగ్ 0 ఇటువంటి నెంబర్లు ఏవైనా సరే కనుక సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని ఇంటీజర్స్ అంటాం అనమాట. ఓకే, ఇంటీజర్స్ అంటాము, వాటికి ఇంట్ అనే షార్ట్ కట్తో డినోట్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ డేటా. అంటే ఇది ఒక రకమైన డేటా, ఇది ఒక రకమైన డేటా. సో ఇటువంటి డేటానే మనకి ఇంకేముంటుంది అంటే, సో మనకి నంబర్స్లో ఇంకొక రకాలు ఉంటాయి కదా, ఏంటి, డెసిమల్స్, నార్మల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఇచ్చాను కదా, ఇది మారుద్దాం. సో జస్ట్ నేమ్ కింద దీన్ని నెంబర్ కింద చేసేద్దాము. ఓకే, అంటే వేరియబుల్ నేను ఇదొక వేరియబుల్, దీన్ని ప్రింట్ చేస్తున్నా, నేను ఇంకొక కొత్త వేరియబుల్ తీసుకున్నా, దాన్ని కూడా ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో నేను ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లైన్కి వచ్చేటప్పటికి ఈ రిఫరెన్స్తో ఈ డేటాని కంప్యూటర్ సేవ్ చేసుకుంటుంది. తర్వాత ఈ లైన్కి వచ్చేటప్పటికి ఈ డేటాని ఈ రిఫరెన్స్తో అది సేవ్ చేసుకుంటూ ఉంటుంది, కంప్యూటర్ సేవ్ చేసుకుంటుంది, దాంతోనే మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తాను, డెసిమల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఆర్ ఎల్స్ 2.55 ఏదో ఒకటి. సో ఈ నెంబర్కి దీనికి తేడా ఏంటి, ఇది రెగ్యులర్ నెంబరు, నార్మల్ నెంబరు, ఇది డెసిమల్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డెసిమల్ పాయింట్. ఓకే, దీన్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటాము అంటే, సో ఇది ఒక డెసిమల్ నెంబర్ కదా, డెసిమల్ నెంబర్. సో we will refer this as a floating number. Okay, floating number. సో ఫ్లోటింగ్ నెంబర్ అంటే రెగ్యులర్ నెంబర్కి ఎక్స్ట్రాగా ఒక డెసిమల్ అనేది ఫ్లోట్ అవుతుంది కాబట్టి సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్లోటింగ్ నెంబర్. దీని టైప్ కూడా షార్ట్ కట్లో చెప్పాలి అంటే ఫ్లోట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డేటా విచ్ విల్ బి హ్యావింగ్ అంటే మైనస్ ఏదైనా నెంబరు -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను. ఓకే, సో 9.34 ఇలాగా 0.56, ఓకే 0.1, 1.0 ఇలా ఏదైనా సరే, ఏదైనా విచ్ ఈస్ హ్యావింగ్ అ నంబర్ విత్ ది డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెసిమల్ నెంబర్ అని చెప్పి అంటాము. ఓకే, సో మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా వచ్చింది ఇప్పుడు వరకు. ఒకటి టెక్స్ట్ డేటా, ఇంకొకటి డైరెక్ట్ నెంబరు, రెగ్యులర్ నెంబరు, ఇంకొకటి డెసిమల్ నెంబరు. డెసిమల్ నెంబర్ ఎందుకంటున్నాం అంటే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకొక టైప్ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది అంటే, సో ఇదొక జస్ట్ ఎస్ ఆర్ నో, మనం ఏదైనా క్వశ్చన్ వేసామనుకో దానికి 2 ఆన్సర్లు ఉంటాయి కొన్ని క్వశ్చన్కి. నువ్వు అన్నం తిన్నావా అన్నావు అనుకో, ఏదర్ ఎస్ ఆర్ నో, తింటే అవును, తినలేదు అంటే లేదు. సో ఇది ఓన్లీ 2 వాల్యూస్ని క్యారీ చేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ డేటాని ఏమనొచ్చు అంటే బూలియన్ అంటారు మన దాంట్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
దీనికి ఒక వేరియబుల్ జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఓకే. లేకపోతే ఆన్సర్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్, ఇది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను, రిఫరెన్స్ వేర్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూ యాజ్ ట్రూ. సో ఇట్ కెన్ క్యారీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదొక టైప్ ఆఫ్ డేటా, ఓకే. ఇదొక టైప్ ఆఫ్ డేటా. దీన్ని మనము సో ఇదొక డెసిషన్ మేకింగ్ డేటా. సో దీన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏమంటాం అంటే బూలియన్ అంటాం, ఓకే. బూలియన్, ఓకే. ఇది కూడా సో దీనికి షార్ట్ కట్, ఓకే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా, ఓకే. దీని టైప్ ఆఫ్ డేటా అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్, మనం చూడగానే అర్థం అవుద్ది, ఓకే. సో ఇది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్ టైప్ అంటే మనం రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో ఏమేం వాడచ్చు అంటే రెగ్యులర్ టెక్స్ట్ వాడచ్చు, నెంబర్స్ వాడచ్చు, ఫ్లోటింగ్ నెంబర్స్ వాడచ్చు, ఎందుకంటే ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఫ్లోటింగ్ నెంబర్ వాడచ్చు, అండ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్లు కూడా వాడుకోవచ్చు. వీటన్నిటిని మనం ప్రింట్ చేయాలనుకో ఒక సింపుల్ ఒక ప్రింట్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను ప్రింట్ తీసేస్తున్నాను, ఇక్కడ నేను ప్రింట్ చేసేస్తున్నాను, ఓకే. సో ప్రింట్, ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, నేమ్ని ప్రింట్ చేయాలి, నెంబర్ని ప్రింట్ చేయాలి, డెసిమల్ నెంబర్ ప్రింట్ చేయాలి, ఆన్సర్ని కూడా ప్రింట్ చేయాలి. సో నేను సింపుల్గా కామా పెట్టేసుకోవచ్చు కదా, నేమ్ కామా నంబర్ కామా డెసిమల్ నెంబర్ కామా ఆన్సర్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటికి సెపరేటర్ కనుక ఒక డబుల్ హైఫన్ కానీ ఇచ్చుకోవాలి అంటే ఇచ్చుకోవచ్చు. సో ఏమైంది, ఇక్కడ నేమ్ ప్లేస్లో ఏముంది, ఈ వాల్యూ ఉంది. సో ఇది ప్రింట్ అయిపోయింది. నెంబర్ ప్లేస్లో మనం ఏం అసైన్ చేసాం, 10 అసైన్ చేసాం కాబట్టి 10 ప్రింట్ అయింది. డెసిమల్ నెంబర్ ప్లేస్లో 2.55, ఓకే. ఆన్సర్ ప్లేస్లో ట్రూ, ఓకే. సరే దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమనుకుంటున్నాము, సో దీని టెక్స్ట్ డేటా విచ్ వి టర్మ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ అండ్ షార్ట్ కట్ str. ఇది నెంబరు ఇంటిజర్లో మెన్షన్ చేసుకుంటాము. ఇది ఫ్లోటింగ్ పాయింట్, డెసిమల్ పాయింట్ మనం దీంట్లో ఫ్లోట్ అని మెన్షన్ చేసుకుంటాము. ఇది బూలియన్. ఇప్పుడు మనం టైప్స్ ప్రింట్ చేద్దాం, అంటే వీటి టైప్స్ నిజమా కాదా, ఓకే. దానికి ప్రింట్లో ఒక టైప్ అనేది ఒకటి ఇచ్చుకోవచ్చు అనమాట, టైప్ అని చెప్పి నేమ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేమ్ యొక్క టైప్ కావాలి అంటే కనుక ఏముంది ఇక్కడ, క్లాస్ స్ట్రింగ్. మీకు ఇది అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏముంది, str అనేది దేనిది, నేమ్ది. సో అలాగే నంబర్ యొక్క టైప్, ఈ నెంబర్ అనే వేరియబుల్ యొక్క టైప్ చెక్ చేద్దాం, ఓకే. అండ్ డెసిమల్ నెంబర్ యొక్క టైప్ కూడా చెక్ చేద్దాం. సో నెంబరు, డెసిమల్ నెంబరు అండ్ ఈ ఆన్సర్ అనేది ఉంది కదా, దీన్ని కూడా చెక్ చేద్దాం, ఓకే. సో ఫస్ట్ టైప్ ఆఫ్ నేమ్ ఏముంది, స్ట్రింగ్. టైప్ ఆఫ్ నెంబర్ ఏముంది, ఇంటిజర్. టైప్ ఆఫ్ డెసిమల్ నెంబరు ఫ్లోట్. టైప్ ఆఫ్ ఆన్సర్, ఎందుకంటే విచ్ ఈస్ హ్యావింగ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈవెన్ నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను అనుకో, ఈ ఫాల్స్ ఇచ్చినా కూడా అది బూలియనే. నేను ఇలా కాకుండా స్మాల్ లెటర్ ఇచ్చాను అనుకో, అది తీసుకోదు మళ్ళీ. సో ఇట్ షుడ్ బి క్యాపిటల్ ఫాల్స్, ఓకే. లేదు నేను దీన్ని డబుల్ కోట్స్లో ఇచ్చాను అనుకో, సో దీన్ని ఏం చేశాను, నేను ఆన్సర్ని డైరెక్ట్గా ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వకుండా నేను డబుల్ కోట్స్లో ఇచ్చాను. బట్ మనకి తెలిసినంత వరకు ఏంటి, డబుల్ కోట్స్లో ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది, ఓకే. దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి దీని టైపు బూలియన్ ఉంది, ఓకే. లెట్స్ చెక్ దిస్. ఏమైంది, బూలియన్ కాస్త మనకి ఏమైంది, స్ట్రింగ్లా ప్రింట్ అయింది, స్ట్రింగ్ టైప్లోకి మారిపోయింది. సో దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ బూలియన్.
డబుల్ కోట్స్లో ఇచ్చేసాం కాబట్టి దీని టైపు అది ఎలా కన్సిడర్ చేస్తుంది, స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేస్తుంది. ఈవెన్ మనం 2.55 కూడా ఇలా ఇచ్చేసాము అనుకో, దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్లోటింగ్ నెంబర్. ఓకే, సో మీరు ఇవి ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇవి రూల్స్ అనమాట. ఓకే, సో పైథాన్లో ఇవి రూల్స్. అండ్ మన పైథాన్లో రెగ్యులర్ డేటా టైప్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అవి ఒకటి స్ట్రింగ్, ఒకటి ఇంటిజరు, ఇంకొకటి ఫ్లోట్, ఇంకొకటి బూలియన్. ఓకే, ఇవి మనకి ఉన్న డేటా టైప్స్. ఓకే, నేను దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది ఎండ్ ఆఫ్ ది క్లాస్ నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, ఎందుకంటే మనకి ఇది ప్రాక్టికల్ క్లాస్ కాబట్టి సో ఈ వీడియోలో మీరు గో త్రూ అవ్వచ్చు. బట్ థియరీ ఏమన్నా కావాలితే కనుక నేను నోట్స్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ గో త్రూ దట్. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఇవన్నీ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఐఎమ్ జస్ట్ డెలిటింగ్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ నేమింగ్కి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, నేమ్ని ఇలాగే పెట్టాలా, ఇంకెలా పెట్టాలి, దీనికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడ సరే. సో ఇక్కడ రిఫరెన్స్ మనకి నిన్న ఒక ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేమ్ అని ఇచ్చాను అనుకో, సో ఇది బాగానే ప్రింట్ అవుద్ది. ఇక్కడ నేను పొరపాటున నేమ్స్ అని ఇచ్చాను అనుకో, నేమ్స్ అనేది నేను ఇక్కడ ఎక్కడన్నా మన ప్రోగ్రాంలో రాసానా, ఒక రిఫరెన్స్ లాగా నేను ఏమన్నా రాసానా, రాయలేదు కదా. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నేమ్ ఎర్రర్, నేమ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే నేమ్స్ అనేది నేను ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు. ఏం డిఫైన్ చేశాను, నేమ్ని డిఫైన్ చేశాను. సో నేమ్ని డిఫైన్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్. అంటే టెస్ట్ నేమ్ అనే దాన్ని నేమ్ అనే రెఫరెన్స్కి ఇచ్చాను కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ దిస్. అంటే ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎప్పుడూ కూడా మనం ఏం రాసామో దాన్ని బట్టే వాళ్ళ సింటాక్స్ ఫాలో అయ్యి చేస్తేనే అది ఎర్రర్ ఇవ్వకుండా అర్థమయ్యి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ అది డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తాయి. అదే దీన్ని నేను డబుల్ కోట్స్లో పెట్టేశాను అనుకో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెఫరెన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఎ టెక్స్ట్ డేటా. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ప్రింట్ డబుల్ కోట్స్లో పెట్టేశానంటే అది జస్ట్ టెక్స్ట్ డేటా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెఫరెన్స్. ఓకే, కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసింది. బట్ ఎప్పుడైతే మనం దీన్ని డబుల్ కోట్స్ లేకుండా చేస్తామో ఇట్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడే చూపించేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే అన్రిజాల్వ్డ్ రెఫరెన్స్ నేమ్స్ అనే రెఫరెన్స్ అసలు లేదు అని చెప్పి అంటుంది ఇది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఎర్రర్. ఓకే, దీన్నే మనం ఎర్రర్ అంటాం, రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇది కంపైల్ టైంలో చూపిస్తుంది అండ్ ఇక్కడ మనం రన్ చేసినప్పుడు కూడా నేమ్స్ అనేది లేదు, డిఫైన్ చేయలేదు అని చెప్పి చెప్తుంది. ఓకే, సరే. ఇప్పుడు లెట్స్ చేంజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ పూజిత్ అనే పెట్టుకుందాం. ఇప్పుడు నేమ్ని ఇక్కడ రిఫరెన్స్ నేమ్స్కి ఏమన్నా మనకి కండిషన్స్ ఉన్నాయా, ఇలాగే పెట్టాలి అని చెప్పి అంటే ఉన్నాయి. సో రిఫరెన్స్ నేమ్ కెనాట్ బి స్టార్టెడ్ విత్ నంబర్. ఎందుకంటే మనం జనరల్గా నేమ్స్ చూసుకుంటే మన జనరల్ సెన్స్లో ఏ పేరు కూడా మనకి నెంబర్తో ఎవడో పేరు పెట్టుకోడు. ఓకే, ఈవెన్ ఫైల్ నేమ్స్ కూడా మనం నెంబర్తో ఎప్పుడు పేర్లు పెట్టుకోము. ఓకే, అండ్ సో అందుకని ఇది ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు 9 నేమ్ అన్నాను అనుకో, అదేం పేరు అది అసలు కరెక్ట్ పేరే కాదు కదా. ఓకే, సో ఇట్ వోంట్ యాక్సెప్ట్ నంబర్స్. సో ఫస్ట్ రూల్ ఏంటి మనకి, రిఫరెన్స్ నేమ్, reference or variable name cannot be started with a digit. ఓకే, ఇదొకటి ఫస్ట్. అండ్ ఇంకొకటి సింబల్స్తో కూడా మనము జనరల్ వేరియబుల్స్ అయితే పెట్టుకోకూడదు. ఓకే, సింబల్స్ని కానీ ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఉంది,
సో వీటితో కూడా ఇట్ వోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రెగ్యులర్ నేమ్. ఈవెన్ సింబల్స్ అని మనం ఈ పేర్లో మధ్యలో కూడా వాడకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డాలర్ పెట్టాను అనుకో, ఇట్ వోంట్ యాక్సెప్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ నేమ్. సో సెకండ్ రూల్ ఏంటి, మనకి దీన్ని వేరియబుల్ అని పిలిచేద్దాం. వేరియబుల్ నేమ్ కెనాట్ కంటైన్ a symbol. ఓకే, సో సింబల్స్లో కానీ ఒక్క సింబల్కి ఎగ్జంప్షన్ ఉంది. అదేంటి అంటే అండర్ స్కోర్. ఓకే, సో నేమ్కి నేను అండర్ స్కోర్ని వాడచ్చు. అండర్ స్కోర్ని ఎక్కడైనా వాడుకోవచ్చు నేను. ఓకే, ఇక్కడైనా వాడుకోవచ్చు. సో NA_ME. ఓకే, లేదు నేను అండర్ స్కోర్తో నేను నేమ్ని స్టార్టింగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎక్సెప్ట్ అండర్ స్కోర్. ఓకే, ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ సింబల్ యాజ్ పార్ట్ ఆఫ్ ది నేమ్. ఓకే, సో జస్ట్ లైక్ మనము ఇలా చెప్పుకోవచ్చు కదా, మనకి జనరల్గా మనం ఎక్కడైనా డేటా ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేము అని ఉంటాయి కదా, అండ్ స్పేస్ కూడా ఫస్ట్ స్పేస్ నేమ్ ఇలాగ ఇచ్చుకోకూడదు. ఓకే, సో ఇది యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్ దిస్. ఓకే, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనేది వ్యాలిడ్ నేమ్. ఓకే, వ్యాలిడ్ రిఫరెన్స్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్. ఓకే, సో కెనాట్ కంటైన్ ఎ సింబల్ except an underscore. ఓకే, సో జస్ట్ మీకు అర్థమవుద్ది అని చెప్పి ఇక్కడ పాయింట్ డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇది సో నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్, ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ సింబల్స్. ఓకే, బట్ ఇట్ కెన్ ఎండ్ విత్ నంబర్. ఇప్పుడు ఇట్ కెన్ ఎండ్ విత్ నెంబర్ ఆల్వేస్ మనకి మధ్యలో కూడా మనకి నంబర్స్ ఉండొచ్చు, బట్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్. ఇప్పుడు జస్ట్ మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే TV9 అంటాము. ఓకే, TV9 అన్నది యాక్సెప్టెడ్ వాల్యూ, బట్ 10 TV అని చెప్పి ఇంకో ఛానల్ ఉంది. సో ఆ నేమ్ని తీసుకొచ్చి పైథాన్ యాక్సెప్ట్ చేయమంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, సో ఎందుకంటే 10 అనేది నెంబర్ స్టార్టెడ్ విత్ నెంబర్ ఫాలోయింగ్ ద లెటర్స్. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇవి రూల్స్ అనమాట. కెనాట్ బి స్టార్టెడ్ విత్ ఎ డిజిట్, బట్ ఇట్ కెన్ కంటైన్ నంబర్స్ ఆర్ డిజిట్స్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఇది ఒక రూలు, ఈ ఒక రూలు, ఈ ఒక రూలు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ నేమ్ కెనాట్ బి ఎ ప్రీడిఫైన్డ్ కీ నేమ్ విచ్ ఈస్ గివెన్ బై ద పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనేది ఉంది. ప్రింట్ అనేది ఎవరిచ్చారు, మనం తయారు చేసింది కాదు కదా, ఆల్రెడీ పైథాన్ అనేది డిఫైన్ చేసింది. సో నేను ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నాను అనుకో, ఏమవుతుంది, ఇది ఈ ప్రింట్ అన్నది పైథాన్ రిలేటెడ్ది. సో పైథాన్ రిలేటెడ్ దాన్ని తీసుకొచ్చేసి నేను నేమ్ కింద పెట్టేస్తాను అంటే అది ఒప్పుకోదు. ఓకే, సో జస్ట్ లైక్ మనం ఇంగ్లీష్లోని ఫర్ ఎగ్జాంపుల్ వాట్, వేర్, వెన్ ఇవి ఉన్నాయనుకో, నీ పేరు ఏంటి అంటే వెన్ అన్నావు అనుకో, అది మీనింగ్లెస్ అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో స్పెసిఫిక్గా దానికంటూ ఒక పర్పస్ అనేది ఉన్నది, దాన్ని మనం పేరు కింద పెట్టుకోలేం కదా. సో జస్ట్ లైక్ దట్ పైథాన్ అనే లాంగ్వేజ్లో ఇటువంటి కీస్ ఏమైతే ఉంటాయో, ఓకే, ఇటువంటి వాటిని మనము నేమ్ కింద వాడకూడదు. ఇక్కడ మనకి ముందే ఎర్రర్ అనేది చూపించేస్తుంది. ఓకే, సో షాడోస్ బిల్ట్-ఇన్ నేమ్ ప్రింట్. ఓకే, ఇది ఏం చూపిస్తుంది, ఇది బిల్ట్-ఇన్గా ఉన్న ప్రింట్ని రెఫర్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది. ఓకే, సో అందుకని వీ కెనాట్ యూజ్. రైట్, ఓకే, సో ఇక్కడ వరకు మనము ఏం నేర్చుకున్నాము, సో ముందు రిఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఫస్ట్ థింగ్, రిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే వాల్యూ అసైనింగ్
టు ద రిఫరెన్స్ నేమ్. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, కంప్యూటర్లో ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది విత్ దిస్ నేమ్ అండ్ ఇట్ విల్ స్టోర్ దిస్ వాల్యూ. ఓకే, ఎప్పుడైతే నేను ప్రింట్ ఆఫ్ దట్ రిఫరెన్స్ నేమ్ కాల్ చేస్తానో అది ఆ బాక్స్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద బెనిఫిట్ ఆఫ్ ద రెఫరెన్స్ నేమ్. ఓకే, ఇంకోటి మనం ఏం చెప్పుకున్నాము, ఇది ఈ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా గురించి చెప్పుకున్నాం. సో ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అండ్ నెంబర్స్ కూడా, నెంబర్స్ అనేవి ఇంటిజర్, ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్ అండ్ డెసిమల్ నెంబర్స్ ఫ్లోటింగ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, ఈ నేమింగ్ కన్వెన్షన్స్ చెప్పుకున్నాం. దీన్నే మనం నేమింగ్ కన్వెన్షన్స్ అనొచ్చు. సో ఈ నేమ్కి ఈ రెఫరెన్స్ నేము కానీ వేరియబుల్ నేమ్ కానీ మనం పైథాన్లో యూజ్ చేయాలి అంటే కనుక, ఒక క్రియేట్ చేయాలి అంటే కనుక it has set of rules. It cannot start with number, okay, and but it can contain digits in between, okay, and it cannot contain any symbol except an underscore. Okay, ఇది ఆప్షనల్, అండర్ స్కోర్ ఉండొచ్చు, అండర్ స్కోర్ లేకపోవచ్చు, బట్ ఆ డాలర్స్ కానీ వేరే యాంపర్సెంట్లు కానీ వేరే హ్యాష్లు సింబల్ కానీ అవి ఏమి కూడా కన్సిడర్ చేయకూడదు అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ద కన్స్ట్రైంట్స్ ఓవర్ హియర్. ఓకే, వైల్ క్రియేటింగ్. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం. అంటే జస్ట్ నార్మల్గా మనం ఏం చేయొచ్చు, ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 అంటే నిన్న మనకి అవుట్పుట్ వచ్చేసింది, ఎంత వచ్చింది, 30 వచ్చేసింది. ఓకే, ఇది ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాథమెటిక్స్లో ఉంటుంది కదా, x = 10, ఓకే, y = 20 అనగానే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ 10 అనేది x అనే పేరుతో కంప్యూటర్ మెమరీలో సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 20 అనేది y అనే పేరుతో కంప్యూటర్ మెమరీలో సేవ్ అవుతుంది. సో ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ x + y. ఓకే, నేను ప్రింట్ ఆఫ్ x + y అని ఎప్పుడు అంటానో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ప్రింట్ అనేది ఎక్స్ని చూడగానే ఓకే రిఫరెన్స్ ఉందా లేదా, రిఫరెన్స్ ఉంది అంటే దాని వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో x విల్ బి రీప్లేస్డ్ విత్ 10 అండ్ y అనేది రిఫరెన్స్ ఉందా, ఉంది, yలో వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. ఇట్ విల్ రీప్లేస్ విత్ 20, y విత్ 20, y at the time of execution. సో ఇట్ విల్ ఇండైరెక్ట్లీ బికమ్స్ 10 + 20 అవుద్ది అండ్ మనకి రిజల్ట్ కూడా 30. ఓకే, ఏదైతే వచ్చింది. లేదు నేను ఇక్కడ 10 అని పెట్టుకోదలుచుకోలేదు, నేను ఇక్కడ 50 కింద పెట్టుకుంటాను అనుకున్నాను అనుకో. సో ఏమైంది, x ప్లేస్లో 15నే తీసుకుంది, y ప్లేస్లో 20నే తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెంత పెద్ద నెంబర్ ఇచ్చుకున్నా కానీ వీ కెన్ క్రియేట్. సో దిస్ ఈస్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. మనం దీన్నే మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి అనుకో. సో సింపుల్గా x - y, దిస్ ఈస్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఓకే, సో మనం ఇప్పుడు ఇదే వాల్యూస్తో నేను మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాను అనుకో. ఓకే, ఎక్స్ అంటే మనకి మల్టిప్లికేషన్ సింబల్ మనకి ప్రోగ్రామింగ్లో ఏం వాడతాం, మనకి జనరల్గా అయితే ఇంటూ వాడతాం, బట్ ఇందులో ఇంటూ సింబల్ ఉండదు కదా. స్టార్ విల్ బి యూజ్డ్ యాజ్ ది మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డివిజన్కి స్లాష్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా చిన్న వాల్యూస్తో చెప్పుకుందాము. ప్రస్తుతం ఇక్కడ వరకు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమైంది ఇది, సో x + y వచ్చింది, x - y వచ్చింది అండ్ x × y వచ్చింది, x/y వాల్యూ కూడా మనకి ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, లెట్స్ సే ఇది 10 అనుకుందాము, ఇది ఒక చిన్న వాల్యూ ఇచ్చుకుందాం. ఓకే, నేను ఇప్పుడు పవర్ కడదాం అనుకుంటున్నాను. ఓకే, ప్రింట్ దీనికి ఏం చేయొచ్చు అంటే, మనకి మల్టిప్లికేషన్కి అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, సింగిల్ స్టార్. ఓకే, సింగిల్ స్టార్ ఇస్తే మల్టిప్లికేషన్. అదే నేను 10⁻³ అంటే x/y కట్టాలి అనుకో, దానికి ఏం చేయొచ్చు అంటే x**y. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అర్థమెటిక్ ఆపరేటర్.
సో ఇక్కడ మనకి పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్లు ఏమున్నాయి అంటే ప్లస్ యాజ్ ఎ అడిషన్, మైనస్ ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్, స్టార్ ఈజ్ ఫర్ మల్టిప్లికేషన్, స్లాష్ ఈజ్ ఫర్ డివిజన్, డబుల్ స్టార్ ఈజ్ ఫర్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఎక్స్ ప్లేస్లో 10 ఉంది, వై ప్లేస్లో 3 ఉంది. సో 10 పవర్ 3 ఈజ్ నథింగ్ బట్ 1000. ఓకే, సో ఇది కూడా కాకుండా ఇంకొక ఆపరేటర్ ఉంది, అదేంటి అంటే మాడ్యులస్. ఫర్ ఎగ్జాంపుల్ 10 mod 3. సో ఎక్స్ మనకి జనరల్గా దీన్ని పర్సంటేజ్ అని వాడతాము, బట్ ప్రోగ్రామింగ్లో దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అని చెప్పి అంటారు. ఓకే, సో మనకి ఈ ఎక్స్ మాడ్ వై, ఓకే, సో ఇది ఇచ్చామనుకో మనకి ఏమొస్తుందంటే 10/3 రిమైండర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే 10/3 చేసుకుంటే 3 విల్ బి 3 times 9, 10 - 9, 1 ఈజ్ ఎ రిమైండర్. ఓకే, 1 ఈజ్ ఎ రిమైండర్. సో దీన్ని మనము మాడ్యులస్, ఇక్కడ మనకి నేను కామెంట్ రాస్తున్నాను, ఇక్కడ కామెంట్కి మనం హ్యాష్ ఉపయోగించాలి కదా. సో పర్సంటేజ్ హియర్, పర్సంటేజ్ విల్ బి used as modulus operator, modulus or remainder operator. ఓకే, ఇక్కడ మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది, డబుల్ స్టార్ కదా. సో డబుల్ స్టార్ ఇక్కడ హియర్ డబుల్ స్టార్ విల్ బి used as exponential ఆపరేటర్. ఓకే, అండ్ మనకి ఇవి తెలుసు, డివిజను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, ఎడిషను. ఓకే, సో ఓకే, దీంతో పాటు ఇంకొక ఆపరేటర్ ఉంటుంది మనకి x//y. ఓకే, ఇది మనం దేనికి ఉపయోగిస్తాము అంటే, సో మనకి డివిజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 10/3 అన్నాం అనుకో 1 కదా, సో 1 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా మనకి. ఓకే, ఇక్కడ ఎంత 3 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా. ఇది లోయెస్ట్ ఫ్లోర్ రౌండ్ చేస్తుంది అనమాట వాల్యూని. సో ఇక్కడ చూసుకుంటే మనకి, ఓకే ఇక్కడ కొంచెం క్లారిటీగా రాద్దాము. ఇక్కడ నేను కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటాక ఏం చేద్దామంటే, ఓకే ఇక్కడే రాసేద్దాం. దీనికి ముందు కామా పెట్టేసి ఎడిషన్ ఈజ్ కాలమ్, ఎడిషన్ ఈజ్, ఓకే ఇక్కడ కాలమ్ కామా subtraction is, okay, multiplication is, and this is division is. అంటే జస్ట్ ఒక అడిషనల్ టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, మన క్యాలిక్యులేషన్ అయితే నార్మల్ ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. ఓకే, కామాతో సెపరేటెడ్ ఉన్నాయి కదా, మల్టిపుల్ వాల్యూస్ని కామా సెపరేటెడ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఈస్ నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ ఈస్, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఈస్. ఇది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది, ప్రింట్ ఎడిషన్ ఈజ్ వాల్యూ. ఓకే, ఎడిషన్ ఈజ్ 13, subtraction is 7, multiplication is 30, division is 3.333335,
ఓకే, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఇస్ 1000 అండ్ రిమైండర్ ఈజ్ 1. ఫ్లోర్ డివిజన్ ఈజ్, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఏం తీసుకుంటుంది, నార్మల్ డివిజన్ అయితే 3.33 సంథింగ్. ఓకే, బట్ ఇది ఇక్కడ రౌండ్ చేసింది దీన్ని. సో 3 తర్వాత ఇది 5 కన్నా మనకి ఎక్కువ ఉంటే 4కి రౌండ్ చేస్తుంది, 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది 3ని మాత్రమే తీసుకుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ ఈస్. నార్మల్ డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి తేడా ఏంటంటే అది. ఓకే, సో దీస్ ఆర్ ద, మనం వీటిని ఏమనొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. ఓకే, జస్ట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము, 2 వేరియబుల్స్ని తీసుకున్నాము. ఈచ్ వేరియబుల్కి ఎక్స్ అనే వేరియబుల్కి 10 అసైన్ చేసాము, వై అనే వేరియబుల్కి 3 అసైన్ చేసాము. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ చేసాము. ఓకే, దిస్ ఈజ్ అ సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్ ప్రోగ్రామ్ అనమాట. మనం ఏదైనా ఇప్పుడు నేను 10 నాకు 10 కాదు, నేను ఇక్కడ నాకు 20 పెట్టుకుంటాను, ఇక్కడ 5 పెట్టుకుంటాను అంటే వీ కెన్ డైరెక్ట్లీ చేంజ్, సింపుల్గా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూ, ఈ క్యాలిక్యులేషన్ వాల్యూస్ కూడా మారిపోతాయి. సో మీకు వేరియబుల్ వల్ల ఉపయోగం అర్థమైంది కదా. సో రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో ఇవి కంటిన్యూస్గా వాడుతూనే ఉంటాం మనం. ఓకే, ఇలా అసైన్ చేసుకుని ఇక్కడి నుంచి దాన్ని వాడుకుంటాం అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. అంటే ఈ రోజుకి ఇక్కడితో క్లోజ్ చేద్దాము. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందా? ఇందులో ఏమన్నా డౌట్లు ఏమైనా ఉన్నాయా మీకు? యూ కెన్ అన్మ్యూట్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో సెండ్ అ మెసేజ్. మనకి ఇంకా ఒక 7 minutes టైం ఉంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. స్టార్టింగ్ లో చెప్పారు కదా 100 times ప్రింట్ చేయడానికి మనం అలా వేరియబుల్ తీసుకుంటామని రిఫరెన్స్ నేమ్. బట్ ఇప్పుడు 100 times పేస్ట్ కూడా చేయలేము కదా సార్, మరి దానికి ఏం చేయాలి? దానికి చేద్దాం, నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్లు ఉన్నాయి. అంటే మీరు బేసిక్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మనకి ముందే స్టార్టింగ్ చెప్పేస్తే మనకు అర్థం కావు కదా. సో దానికి కూడా ఉంది సొల్యూషన్. ఓకే, దాన్ని నేను చెప్తాను, కంటిన్యూస్ గా చెప్తాను. ఓకే సార్. సో ఈ రిఫరెన్స్ అర్థమైందా? ఆ రిఫరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది అర్థమైందా మీకు? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రిఫరెన్స్ ఆర్ వేరియబుల్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ ఆపరేటర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి మీకు కంపల్సరీ, అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఉపయోగపడుతుంది. రైట్ సార్, ఇది స్టార్టింగ్ లో చెప్పినారా సార్, ప్రింట్ పక్కన కింద ఎండా ఎస్టిఆర్ ఎట్లా వచ్చింది సార్ కింద ఇందాక? ఎస్టిఆర్. ఓకే ఓకే ఓకే, నేను చెప్తాను. అంటే యాష్ వార్నర్ సార్ ఇందాక. ఒక్క నిమిషం. అంటే ఇది ప్రింట్ కదా, ప్రింట్ లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఇదే కదా నువ్వు అనేది. టైప్ ఇచ్చినాక కింద ఎస్టిఆర్ ఎట్లా వచ్చింది? ఓకే ఓకే, నువ్వు అనేది ఏంటంటే అక్కడ మనకి మనం డైరెక్ట్గా ఆ వాల్యూ ప్రింట్ చేయలేదు కదా, అది ఎలా వచ్చింది అని చెప్పి అంటున్నాం, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ ఆఫ్ అని చెప్పి ఏదో ఒకటి పెట్టేశాను. అంటే టైప్ అనేది ఏం చేస్తుంది అంటే, దీన్ని సెపరేట్గా చూద్దాం. దీన్ని ఏం చేద్దాము, ఒక వాల్యూకి వేరియబుల్కి అసైన్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ వాల్యూ అని చెప్పి కొత్త వేరియబుల్, అంటే ఇది ఏ పేరు అనేది తీసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఉంది కదా, నాకు ఎక్స్ టైప్ ఏంటో తెలియదు నాకు. సో 20ని హోల్డ్ చేస్తుంది కదా. సో నేను దీని టైప్ తెలుసుకోవాలి అంటే కనుక టైప్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ఓకే, టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది అది దీనికి వస్తుంది. యాక్చువల్గా ఇది ఏం టైప్, ఇది నంబర్ కాబట్టి ఇంటిజర్ టైప్. ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి ఎక్స్ టైప్ ఎంత అవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, ఎక్స్ వాల్యూ 20 కాబట్టి 20 యొక్క టైపు ఇంటిజర్ అవుద్ది. ఇక్కడ నేను దీన్ని తీసుకెళ్ళి
ప్రింట్లో ఇచ్చేసాను అనుకో, ఓకే, ఏమైంది ఇక్కడ క్లాస్ ఇంట్ అని ప్రింట్ అయింది. ఓకే, ఈ టైప్ అనే ఫంక్షన్ అంటే ఇది ప్రింట్ లాగానే టైప్ కూడా డిఫాల్ట్ ప్రాపర్టీ అనమాట పైథాన్ది. ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఏదైతే ఉందో దాని టైప్ని చెప్పుద్ది. సో ఎలా ప్రింట్ చేస్తుంది, అదే రిటర్న్ చేస్తాను అనమాట ప్రింట్కి. సో ఇలాగా లెస్ దెన్, సో క్లాస్ ఇంట్ ఇలాగా. సో అదే మనకి ఎక్స్ వాల్యూ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఇచ్చేద్దాం, ఎక్స్ కాకుండా శాంపుల్ టెక్స్ట్ ఏదో ఒకటి ఇచ్చేద్దాము. సో ఇక్కడ మనం దీని టైప్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఏమైంది క్లాస్ ఎస్టిఆర్ అని ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఈ శాంపుల్ టెక్స్టే కదా, నార్మల్ టెక్స్టే కాబట్టి అది ఇంటర్నల్గా ఏంటది స్ట్రింగ్ని మనం షార్ట్కట్లో పైథాన్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది, ఎస్టిఆర్ అని నోట్ చేసుకుంటుంది. దీని టైప్ ఎస్టిఆర్ కాబట్టి ఆ టైప్ ఎస్టిఆర్ని ఇక్కడికి ఇచ్చి మనం ప్రింట్ చేసినప్పుడు ఈ ఎస్టిఆర్ని ఇది ఎస్టిఆర్ టైపు అని చెప్పి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ ఈ టైప్ అనేది రిటర్న్ చేసే వాల్యూ ఇది. ఓకేనా, ఇదేనా నువ్వు అడిగింది? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు టైప్ కొట్టినప్పుడే అది స్ట్రింగ్ అట్లా ఇస్తుంది కదా సార్. అంటే అది మనకి జనరల్గా ఈ టైప్ అనేది స్పెసిఫిక్గా అంటే మనకి జావా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే మనం పర్ఫెక్ట్ అంటే కంపల్సరీగా డినోట్ చేయాలి. అంటే ఇదే ఎక్స్ ఈజ్వల్ టు 20 అంటే సరిపోదు అలా వాటికి. పైథాన్లో మనకున్న ఫెసిలిటీ ఏంటంటే ఎక్స్ని జస్ట్ ఏ టైపు మెన్షన్ చేయకుండా ఇచ్చేయచ్చు. ఓకే, జస్ట్ ఏదైనా వాల్యూ ఇచ్చేయచ్చు నేను. కాకపోతే మనకి కొన్నిసార్లు ఏమవుద్దంటే కొన్ని ఫంక్షనాలిటీస్ మనం చేసినప్పుడు దీని టైప్ని కంపల్సరీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ టైప్ అయితేనే నాకు ఇది చెయ్యి, ఈ టైప్ అయితేనే ఇది నాకు చెయ్యి అని చెక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కేసులో మనకి ఈ టైప్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుద్ది అనమాట. దానికోసం పైథాన్ వాళ్ళు ఇచ్చింది ఒక టైప్ అనే ఫంక్షన్ ఇచ్చారు, which will return or which will tell the user that what type of data it is belong to. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది అంతే, ఇన్ఫర్మేషన్ పర్పస్ మనకి చెప్తా ఉంటుంది. ఓకే రైట్, ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఓకే సరే అయితే. సో రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఇది మీకు నిన్నట్లాగానే మీకు రికార్డింగ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో నేను దీనికి సంబంధించిన డాక్ కూడా షేర్ చేస్తాను. అందులో అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అవి కాకుండా ఎక్స్ట్రా కూడా ఉంటాయి, బట్ మీరు అవి పట్టించుకోవద్దు. మీకు క్లాస్ వరకు ఏదైతే చెప్పునో దాని వరకు మీరు అందులో నోట్స్ రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ మీరు రిఫర్ చేసుకునేవే కాకుండా మీ ఓన్గా మీకు ఏం అర్థమైందో మీరు మెయింటైన్ చేసే నోట్స్తో మీ భాషలో మీరు రాసుకోండి. ఓకే, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇవి ఏవైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేయాలంటే కనుక చేయండి. ఓకే, రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పుకుందాం. ఓకే, మోర్ కాన్సెప్ట్స్, మోర్ ప్రాక్టికల్ థింగ్స్ చెప్పుకుందాం. ఓకేనా, సరే అయితే మరి బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.